నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. ఇక భారతదేశంలో ఈ సినిమా విడుదలైతే వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినటువంటి ఈరోస్ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ వారికి గతంలో 28 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించిన తర్వాతే ఈ సినిమా విడుదలని అంగీకరించండి అంటూ వారు కోర్టును ఆశ్రయించడం, కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలకైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి స్టే విధించడం జరిగింది. దీనివల్ల అఖండ 2 సినిమా ఇండియాలో విడుదలైతే వాయిదా పడింది తాత్కాలికంగా. అయితే అసలు ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి సంస్థ ఈ రోజుకి ఎక్కడ బాకీ పడింది అంటే, గతంలో మహేష్ బాబు హీరోగా ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 2 సినిమాలు నిర్మించింది. వన్ నేనొక్కడనే, అలాగే ఆగడు. ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో ఈ రోజుకి అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకి మధ్య ఈ ఒప్పందం జరిగి, ఆ ఒప్పందం ప్రకారంగా కొంత లాస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ లాస్ అంటే ఆ బకాయి ఏదైతే ఉందో దాన్ని మాకు తీర్చాల్సిందే అంటూ హీరో సంస్థ కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు కోర్టు కూడా ఈ అఖండ 2ని తాత్కాలికంగా వాయిదా వేయమని స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు అఖండ 2 సినిమాకి అలాగే మహేష్ బాబు సినిమాలకి లింక్ ఏంటి అంటూ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే నిజంగా ఫైర్ అవుతూ ఉన్నారు హీరో సంస్థ మీద. ఈ నేపథ్యంలోనే అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి శ్రవణ్ కుమార్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. శ్రవణ్ గారు, చెప్పండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వాల్సినటువంటి అఖండ 2 మూవీ ఇండియాలో ఈ విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. ఈరోజు సంస్థ కోర్టును ఆశ్రయించడం, కోర్టు దీనికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఈ సినిమా విడుదలకి స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మహేష్ బాబు సినిమాలకి ఈ అఖండ విడుదల వాయిదా పడడానికి లింక్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా టెక్నికల్ గా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, అభిమానులు కూడా దీన్ని అపార్థం చేసుకుంటున్నారు. మహేష్ బాబు గాని బాలకృష్ణ గానికి ఇద్దరికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ నిర్మాణ సంస్థకు, ఆ నిర్మాణ సంస్థకు పనిచేసినటువంటి ఆ గ్రాఫిక్ వర్క్స్ అవి ఏరోసన్ సంస్థ చేసినటువంటి లావాదేవీలు జరిగిన డిస్ప్యూటే గానీ హీరోల మధ్య జరిగినటువంటి ఫోట్ కాదు. అభిమానులు కానీ ఎవరు కానీ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎలాంటి వాళ్ళ విభేదాలు ఆ సినిమాకు ఈ సినిమాకి ఏం సంబంధం లేదు. నిర్మాణ సంస్థ 14 రీల్స్ అనే నిర్మాణ సంస్థ ఏదైనటువంటి మీడియా సంస్థతో చేసుకునే వర్క్స్ లో గతంలో చేసిన నాని సినిమా తాలూకు బాకీ కావలసినటువంటి అమౌంట్ ఉంది, 28 కోట్ల రూపాయలు అంటూ కూడా వాళ్ళు కోర్టుకు ఆశ్రయించారు. అయితే వాళ్ళు చాలా టెక్నికల్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాలు అంటే వాళ్ళ 14 రీల్స్ సంస్థ హైదరాబాద్ లో ఉంది, ప్రొడక్షన్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, ప్రొడ్యూసర్ అంతా కూడా ఇక్కడే వాళ్ళు. అయినా కూడా వాళ్ళు టెక్నికల్ గా హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కోర్టులో కేసు వేయకుండా చెన్నైలో వేశారు. చెన్నై మద్రాస్ కేసులో వేయడం తోటి అక్కడి నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అంటే ముందస్తు కుట్రతోటే సినిమా రిలీజ్ కోసం ఇన్ని రోజులు ఓపిక పట్టి కావాలని సినిమాని ఇష్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకొని తీరా రిలీజ్ కు ఒక రోజు ముందు వీళ్ళు కోర్టును ఆశ్రయించినట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఇది కేవలం మహేష్ బాబు నటించినటువంటి ఆగడి 14 రీల్స్ సంస్థ చాలా సినిమాలు నిర్మించింది. ఆగడు సినిమా మహేష్ బాబు 2 సినిమాలు ఉన్నాయి. అంతకుముందు అఖండ కూడా వాళ్ళు నిర్మించి ఉన్నారు. ఈ 14 రీల్స్ సంస్థ అనేది ఆ సంస్థలకు బాకీ గురించి వేసినటువంటి కేసు ఇది. ఇది కేవలం 2 సంస్థల మధ్య జరుగుతున్నటువంటి విషయం తప్పించి హీరోల మధ్య కానీ అభిమానుల మధ్య జరుగుతున్న ఇష్యూ కాదు ఇది. ఖచ్చితంగా ఇది 2 నిర్మాణ సంస్థల యొక్క ఆ న్యాయ పోరాటం. ఏదైనా సరే ఒక సినిమా ఇండస్ట్రీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ సినిమాని రిలీజ్ ముందు ఆపడం అనేది సినిమా పరిశ్రమ 200 ఇంతకుముందు అనుకున్నట్టు 24 క్రాప్స్ కుటుంబాలు, సుమారు ఒక 200 నుంచి 300 కుటుంబాలు ఆధారపడినటువంటి చిత్రాన్ని ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీయాలని చూడడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అంటే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందినటువంటి ప్రొడ్యూసర్లైన రామ్ అచంట, గోపి అచంట వారు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా అంటే పరిష్కరించుకోవచ్చు, కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది.
బాలయ్య బాబు గారి సినిమా విడుదల వాయిదా పడింది. మరి రామ్ అచంట, గోపి అచంట వీరు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదా? ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ పోర్టింగ్ విమాన సంస్థల్లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ప్రకారం ఆ అనిల్ సుకర కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. మరి ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారో లేదో తెలియదు. మొత్తం మీద ఎప్పటికైనా మన అచ్చంట రాము వాళ్ళ పేర్లోనే నిర్మాణం యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేమ్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది జరిగినా సరే ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద హీరోతో స్టార్ మళ్ళీ పెద్ద స్టార్ తో చేస్తున్నప్పుడు ఇష్యూని ఇంత లాక్ రావడం అనేది వాళ్ళు ప్రాథమికంగా చేసి తప్పుగానే భావిస్తాను నేను. ఏదైతే అచ్చంట రాము వాళ్ళు కానీ అదంటే టీం కానీ ఇష్యూని ఆ సినిమా ఆగిపోయేంత దశ దాకా వాళ్ళు పట్టు విడుపు కాకుండా, ఎందుకంటే నాకు తెలిసి దీనికన్నా ముందే నెగోషియేషన్ జరిగి ఉండవచ్చు, కోర్టు దాకా వెళ్ళక ముందు ఎన్నో సంప్రదింపులు జరిగి ఉండవచ్చు. అప్పుడు ఏదో రకంగా దాన్ని సెటిల్ చేసుకోకుండా తెగిన దాకా లాక్కొచ్చారు. తద్వారా ఈ సినిమాకు ఈ విధంగా అంటే రిలీజ్ కావాలంటే అభిమానులు నిన్న తెలుసు ఆల్రెడీ బెనిఫిట్ షో టికెట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 4th డేట్ కొన్ని సందర్భంలో ఈ 4వ డేట్ కు సంబంధించిన టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అయినా కూడా సినిమా ఆపాల్సిన పరిస్థితి రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఏదైనా సరే గణించి సినిమా ఆల్రెడీ సినిమా నిర్మాతలు సినిమా నటులు ఎవరైనా సినిమా తీస్తా వస్తుంటే వాళ్ళ స్తోమతలు చూస్తారు, వాస్తవానికి వాళ్ళ పొటెన్షియాలిటీ చూస్తారు. అయినా కూడా ఇట్లాంటి పెద్ద కంపెనీ ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ కంపెనీ కూడా ఇంత ఫులిష్ గా బిహేవ్ చేయడం నిజంగా నిర్మాణ సంస్థకు తప్పిదంగానే భావించారు. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి గనక మద్రాస్ హైకోర్టు కనుక స్టే ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అయితే పడేవి. బెనిఫిట్ షోలకి వెళ్దామని చాలామంది నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడడంతో వారందరిలో నిజంగా ఒక నిరాశ అయితే వారికి ఎదురైంది. సో ఇప్పటికైనా ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కనుక సద్దుమణికి సినిమా త్వరగా కనుక విడుదలైతే నందమూరి అభిమానులకి పండగ వాతావరణమే మనకు నిజంగా కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మహేష్ బాబు గారు గతంలో నటించినటువంటి 1 నేనొక్కడినే, అలాగే ఆగడు వంటి సినిమాలకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అయితే ఆ సమయంలోనే అటు ఈరోస్ సంస్థతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని, ఆ ఒప్పందాల ప్రకారంగా 28 కోట్ల రూపాయలు ఇప్పుడు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి సంస్థ ఈరోస్కి బాకీ ఉందని, ఈ నేపథ్యంలోనే వారు కోర్టును ఆశ్రయించారని, కోర్టు కూడా ఈ సినిమా విడుదలకి తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది కోర్టు బయట సెటిల్మెంట్ దిశగా అడుగులు వేస్తోంది అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా కోర్టు బయట కనుక సెటిల్మెంట్ జరిగిపోతే ఈ సినిమా ఈరోజు విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది.